హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ ఫన్నీ క్రియేటర్. ఈరోజు ఏంటంటే కొత్త ఇంటికాడ కొబ్బరికాయలు మళ్ళీ కొబ్బరికాయలు ఏరుకొచ్చారు మా డాడీ గారు. నేను కూడా తెచ్చాను. ఇంకేంటంటే కొబ్బరి చెట్టు నాటమాట. ఇక్కడ మట్టి తోలిచ్చిన దగ్గర కొబ్బరి చెట్టు నాటము. అదేమో మునగ చెట్టు కనిపిస్తుందా? మునగ చెట్టు అంటారు దాన్ని. అది కొంచెం పేడ అంటియాలన్నమాట. పేడ అంటిస్తే మనకి వస్తుంది, మొలక అవుతుంది అన్నమాట, మొక్కలు వస్తాయి. మేము కొబ్బరి చెట్టు అది అట్లా చూడండి. కొబ్బరి చెట్టు చిన్నప్పుడు అలాగ ఉంటుంది అన్నమాట. మీకు ఇంకా చుట్టూరునేమో చెరువులు అన్నీ ఉంటాయి. చూడండి, కొబ్బరి చెట్లు, చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇవన్నీ ఇల్లులు అన్నమాట. ఇవన్నీ కొత్త ఇల్లులు చూసారా? మీ సైడ్ ఎలా ఉంటే కామెంట్ చేయండి. మా సైడ్ కూడా కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి, చెరువులు ఉంటాయని. ఓకేనా? లైక్ చేయండి వీడియోకి నచ్చినట్టయితే. ఇదైతే మాకు కొత్త ఇల్లు మీకు చూపించాను కదా ఆల్రెడీ. కొంచెం డబ్బులు లేక ఆపేసాము. అది ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కదండి. ఇవన్నీ అయితే చెరువులు అన్నమాట. మీరు ఇంకా చెరువులు మీకు చూపిస్తాను, లైక్ చేయండి. చెరువులు మేత ఎలా చల్లుతారు, అది మేత ఎలా కడతారు, చిన్నగా కనబడుతున్నాయి చూసారా మధ్యలో, చెరువు మధ్యలో. అవి మేత కట్టలు, అవి సంచులు కడతారు అన్నమాట. మేత తౌడేసి అన్నీ ఎలా కడతారు మీకు చూపిస్తాను. తెలియని వాళ్ళకి అంటున్నా, తెలిసిన వాళ్ళకి అయితే ఓకే, తెలియని వాళ్ళు చూడండి. ఇదైతే కొబ్బరి చెట్టు తడుకు కట్టేసి మట్టి, నల్ల మట్టిది, ఎర్ర మట్టి కాదు, నల్ల మట్టి. మొక్కలు బాగా వస్తాయి అన్నమాట. ఇవి మొన్న మేము తీసినాయన్నమాట ఇవన్నీ. ఓకేనా? ఇటువంటి వీడియోలు మీకు కావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొబ్బరి చెట్లు ఇవన్నీ కొబ్బరి చెట్లే ఉంటాయి మొత్తం. వెస్ట్ గోదావరి సైడ్ మొత్తం కొబ్బరి చెట్లే, తాటి చెట్లు తక్కువ. ఓకేనా? బాయ్ అండి అందరికీ.